ఈరోజు బడ్జెట్ కేటాయింపులు చాలా దారుణంగా ఉన్నాయి. దాదాపు 16 వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేవలం 500-600 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు కేటాయించడం జరిగింది. ఈ 600 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టులు ఇంకొక 20 సంవత్సరాలైనా కూడా పూర్తి కావు. చాలా ప్రధానమైనటువంటి 4 జిల్లాలకు నీరందించేటువంటి హంద్రీనివా ప్రాజెక్టు, అదేవిధంగా ప్రధానమైన కరువు ప్రాంతాలకు నీరందించేటువంటి గాలేరు నగరి ప్రాజెక్టు, వీటికి కేవలం ఒకదానికి 220 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఇంకో దానికి 169 కోట్లు మాత్రమే కేటాయించినాడు. ఈ విధంగా ఇవి కేవలం జీతాభత్యాలు ఇవ్వడానికి, అదేవిధంగా కరెంటు బిల్లులు చెల్లించడానికి కూడా ఏమాత్రం కూడా సరిపోవు. అదేవిధంగా ఈరోజు పట్టిసీమ నుంచి గోదావరి జలాలన్నీ రాయలసీమకి ఇస్తా అంటున్నాడు. ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, రాయలసీమ జిల్లాల్లో హంద్రీనివా, గాలేరు నగరి, లేకపోతే వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టు అయినా వెలుగొండ ప్రాజెక్టు, వీటన్నింటికి ఏ విధంగా పూర్తి చేయబోతా ఉన్నారు, అదేవిధంగా ఏ ప్రాజెక్టుకి ఎంత కేటాయించబోతున్నారో స్పష్టంగా ఒక శ్వేతపత్రాన్ని మీరు విడుదల చేయండి. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో హంద్రీనివా ప్రాజెక్టుని 96-97లో కేవలం 5 టీఎంసీలకు కుదించి ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది, జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. హంద్రీనివాని 5 టీఎంసీలకు కుదించే ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు రావడం వల్ల ఆ జీవోను సవరించి మళ్ళా 40 టీఎంసీలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 5 టీఎంసీలకి కుదించి తన 9 సంవత్సరాల పాలనలో 13 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్ ఉమ్మా గారు ఈరోజు హంద్రీనివా గురించి ప్రేమ ఒలగబోస్తా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు. వారికి ఏమాత్రం కూడా నైతిక అర్హత లేదు. ఈరోజు వారేగిన అధికారంలో కొనసాగింటే ఇవాళకి హంద్రీనివాని, గాలేరు నగర్ని ప్రజలు మర్చిపోయేటువంటి పరిస్థితి వచ్చేది. అదృష్టవశాత్తు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మరీ వీటికి ప్రాణం పోసుకుని ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాయనేటువంటిది వాస్తవం.